ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి భావి తరాల యోధుడు, నాయకుడు మా నారా లోకేష్ గారికి, అలాగే ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో నాకు వెన్నంటి అన్ని విషయాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క గూడూరుని నెల్లూరులో కలపమని లోకేష్ బాబు గారితో, సీఎం గారితో మాట్లాడినటువంటి మా శ్రేయోభిలాషి, మా ఆప్తులు కొండేపాటి గంగాప్రసాద్ గారికి, అలాగే మా మంత్రివర్యులు పెద్దలు ఆనం రామరాజరెడ్డి గారికి, అలాగే మా నారాయణ గారికి, అలాగే మా రెవెన్యూ శాఖ మంత్రి వారికి, మా హోంమంత్రి అనితమ్మ గారికి, ముఖ్యంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా శ్రేయోభిలాషి మా పేద రవిచంద్ర గారికి, అలాగే ఈ యొక్క విషయంలో సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి, అలాగే జేఏసీ వారికి, గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గూడూరు ప్రజలకి, వ్యాపారస్తులకి, లాయర్లకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అలాగే ఈ శిబిరాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి పెద్దలు జేఏసీ అధ్యక్షులు మా దశరథరామరెడ్డి గారికి, అలాగే మీ ప్రింట్ మీడియా మా జమాల్ గారికి, అలాగే ప్రతిరోజు అక్కడ కూర్చొని వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని గురువులో కలపండి అని జేఏసీతో సహకరించినటువంటి ఉపాధ్యాయులకి, అలాగే ముఠా వర్కర్స్ కి, అంగన్వాడీ టీచర్లకి, అందరికీ, ఎవరైతే వర్తకులకి, ఎవరైతే ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపు మొట్టమొదటిగా మా గూడూరుని నెల్లూరులో కలపడం లేదు అని చెప్పినటువంటి తరుణంలో మొదట మా మిత్రులు రాజా స్కూటర్ ర్యాలీ చేశారు గూడూరులో. అంటే గూడూరు ప్రజలు మనసులో నెల్లూరు కావాలని కోరుకుంటారు కానీ బయటికి రారు. అయితే మనసులో మాత్రం కావాలని కోరుకుంటారు. ఎందుకు చెప్తానంటే జేఏసీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. అయితే బంధుకు మాత్రం పూర్తిగా సహకరించినటువంటి ఆ గూడూరు ప్రజానికానికి శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా గూడూరు ప్రజలు సమయం వచ్చి చూపిస్తారు వాళ్ళు. అప్పుడు దాకా చాలా నిదానంగా మాకేమీ సంబంధం ఉంటారు కానీ సమయం వేసే మాత్రం వాళ్ళు ఏం చేయాలో అది చేసి చూపించేటువంటి గొప్పతనం ఆ గూడూరు ప్రజలకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో గతంలో పెద్దలు మా కిందన్న భాస్కర్ అని చెప్పినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఖచ్చితంగా నేను చేరుస్తానని చెప్పి మాట ఇచ్చారు. లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. అయితే గూడూరు ఒక్కటే కాదు, చాలా నియోజకవర్గాలు, చాలా జిల్లాలు కొంచెం నిపుణుల వల్ల లేట్ అయింది. ఎందుకంటే చాలా మంది మాకు జిల్లా ఇవ్వండి, మాకు గూడూరుని నెల్లూరు కలపండి, రాజంపేటని కలపండి, నగరపల్లి జిల్లా అయ్యండి, గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితిలో కొద్దిగా ఆలస్యమైందని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో 2 సార్లు ప్రస్తావించా. అందరూ కూడా మీకు తెలుసు. ఎందుకంటే దీనికి కారణం నేను లోకల్ని, ఈడ పుట్టినోడిని, ఈ అందరి దైవాలో ఒక మున్సిపల్ చైర్మన్ని, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినోడిని. నాకు తెలుసు నా గూడూరు బాధ. గతంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు గెలవడా. మీ అందరి దైవాలను గెలిపించారు కాబట్టి మీ మనసులో ఎంత పట్టుదల ఉందో అంతకన్నా రెట్టింపు పట్టుదల మీ గూడూరు వాసిగా మీ దేవాల రాజకీయాలు వచ్చిన వాడిగా నాకు ఉంది. కాబట్టి నేనైతే బతిలాడుతానే ఉన్నా, ఇవ్వండి 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 అని. అయితే ముఖ్యంగా దీని కారణం కూడా చెప్పారు. ఇప్పుడే
నా భార్య సంజయ్ రాణి ఎలక్షన్ లో డోర్ డోర్ క్యాన్వాస్ పోయినప్పుడు అయ్యా ఖచ్చితంగా గూడూరుని నెలలో కలుపుతామని చెప్పి ఇంటికి చెప్పింది. తర్వాత కొద్దిగా లేట్ అయ్యే లోపల చాలా సార్లు అడిగింది ఇంటికాడ. అలాగే నా బిడ్డ జశ్వంత్ ఆయన కూడా తిరిగారు టౌన్ లో, ఎందుకంటే నేను టౌన్ లో తిరగల, వాళ్ళందరే టౌన్ అంతా తిరిగారు. అక్కడ నుంచి కూడా పాండిచ్చేరి నుంచి కూడా ఏం చేయాలి, ఇటు అయిపోయింది మన గూడూరు, ఇక అన్యాయంగా ఉంది, మరి రేపు ఎట్లా మేము మొహం పెట్టుకొని తిరగాలి డాడీ, ఈ కూడా ఇబ్బంది డాడీ, నా మాట డాడీ, పోయి లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడని చెప్పి ఎన్నోసార్లు ఫోన్ చేశారు. ఇటీవల బీదారావు గారు మా ఇంటికి వచ్చినప్పుడు నా భార్య బయటన్నా నేను ఇంటికి పోయి చెప్పానన్నా అన్యాయంగా ఉందన్నా, నేను మళ్ళీ పోవాలన్నా నాకు ఇబ్బంది కూడా ఉన్నా, ఇక్కడ అయితే నేను పోలేనన్నా ప్రచారానికి అని చెప్పి చెప్తే రవిచంద్ర గారు లేదమ్మా మేము మాట్లాడతాం, ఆల్రెడీ గంగాప్రసాద్ గారు కూడా మాట్లాడుతున్నారమ్మా, ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని చెప్పి మాకు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. అయితే ఈ గూడూరులో ఈ విధంగా జరుగుతూ ఉంటే కొంతమంది గంగాప్రసాద్ గారి పైన అసత్య ప్రచారాలు ఆయనే చేశాడు, ఆయనే ఆపేశాడు, ఆయన స్వార్థం ఉంది. దాంతోపాటు ఇంకోటి కూడా సునీల్ కుమార్కి అన్నీ తెలుసు, సునీల్ కుమార్కి తెలిసే ఈ పని జరుగుతుందని చెప్పి కూడా నా పైన కూడా చాలా ప్రచారాలు మొదలు పెట్టారు. నేను ఎవరు తెలియజేస్తున్నా, మీరు ఎన్ని ప్రచారాలు మొదలు పెట్టినా నా ప్రజలు నన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, నా ప్రజలకు నా ప్రాణం పోయినా నేనైతే మోసం చేయనని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలు శాసిస్తాం కాదు, నాకు నా గూడూరు శాసిస్తాం, నా గూడూరు ప్రజలు శాసిస్తాం. కాబట్టి ఈ విషయంలో గూడూరు ప్రజల సెంటిమెంట్ ని నేను ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను. అంతకన్నా ముఖ్యంగా మా శ్రేయోభిలాషి మా నాయకులు గంగాప్రసాద్ గారు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నాకు 19వ తేదీ రాత్రి అర్ధరాత్రి 2:30కి ఈ నెల పార్టీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సీఎం గారు పిలుస్తున్నారు, రేపు వచ్చి కలవండి అని. నేను ఉదయాన్నే బయలుదేరి వెళ్ళా 20వ తేదీ సాయంత్రం 7:30కి చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచారు లోపలికి. పోతే ఏంది విషయం సునీల్ అన్నాడు. సార్ ఆ రోజు మనం చెప్పాం సార్, మనం వాగ్దానం చేశాం సార్, ఖచ్చితంగా మీరు మా గూడూరు నీటిలో కలపండి సార్ అంటే, సునీల్ నేను వర్కౌట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఆ విషయంలో చెప్తానని చెప్పిన తర్వాత నేను అన్నీ చెప్పా, మన బాధలన్నీ చెప్పా, జేఏసీ వాళ్ళు పడుతున్న బాధలు చెప్పా, ఎవరికి చెప్పా, జేఏసీ నాయకులకు ఎప్పుడు కూడా తలవంచి నమస్కారం చేస్తున్నా. ఎక్కడ ఏ అర్థమైనటువంటి పొలిటికల్ పార్టీని దగ్గర పెట్టినా ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు జేఏసీ నడిపారు, ఎక్కడ కూడా రాజకీయానికి తావు లేకుండా నడిపారు. ఒకరిద్దరు యూత్ పిల్లలు ఆ వయసులో మేము కూడా అయితే 2 మాటలు మాట్లాడటం ఏమి ఇబ్బందికరమైన మాట్లాడాలి. బిడ్డలు కూడా వాళ్ళు కూడా మనసులో ఆవేదన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగానే చెప్పారు తప్ప వాళ్ళు తప్పుగా అయితే మాట్లాడాల. మా జేఏసీ నాయకులు చెప్పా సీఎం గారికి, సార్ ఒక్క పొలిటికల్ పార్టీ అంటే మా అపోజిషన్ పొలిటికల్ పార్టీ ఎవరు కూడా అక్కడ కూడా కనిపించలేదు సార్, మా జేఏసీ నాయకులు అలాగే యూత్ బిడ్డలు ఏబీపీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ టీడీఎస్సీ బిడ్డలు కూడా టీఎంఎస్ఎఫ్ బిడ్డలు కూడా కలిసి పనిచేస్తున్నారు సార్, మనందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మన పాత్ర ఉంది సార్, అర్థం చేసుకోండి సార్ అని చెప్పి అడిగితే ఆయన కూడా నన్ను ఒక మాట్లాడడం కానీ చెబుతా కొన్ని వర్కౌట్ చేస్తున్నాము, ఖచ్చితంగా మీకు కావాలని జరుగుతుందని చెప్పి నాకు ఆ రోజు 20వ తేదీ రాత్రి 8:30 పోతే ½ నాతో మాట్లాడిన విషయంగా కూడా అందరూ గుర్తు చేస్తున్నారు సార్. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. తర్వాత మరుసటి రోజు గంగాప్రసాద్ గారికి ఫోన్ చేసి అక్కడి నుంచే, అన్నా ఇటు వెళ్ళాలన్నా మీరు ఒక్క మాట చెప్పండి అన్నా, ఆయన సుమ్గా ఉన్నారన్నా అయిపోతుందా అంటే హడావుడిన చెన్నై నుంచి నేరుగా బయలుదేరి నారా లోకేష్ బాబు గారి దగ్గర కలిసి ఆయనతో మాట్లాడితే లోకేష్ బాబు గారు ఎవరన్నా ఆ రోజు చెప్పాము, మనం ఖచ్చితంగా చేస్తామన్నా, కొన్ని ఉన్నాయి అన్ని కూడా క్లీన్ చేసి చేస్తామన్నా, ఖచ్చితంగా నాదన్నా బాధ్యత అని చెప్పి ఆ రోజు గంగాప్రసాద్ గారికి చెప్పారు. గంగాప్రసాద్ గారు చాలా రిక్వెస్ట్ అయ్యారు, సార్ ప్రచారం మన పైన వస్తుంది, ఏదో నేనేదో చేశాను, అలాగే సునీల్ కుమార్ అన్ని తెలిసి కావాలని చేస్తున్నాడు అని చెప్పి ప్రచారం వస్తుంది సార్ అంటే అవన్నీ ఉత్తమ మాటలన్నా మేము చెప్పాము, మేము చేస్తామన్నా, దాని 2వ మాట లేదన్నా అని చెప్పే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. తర్వాత గంగాప్రసాద్ గారు లోకేష్ బాబు గారు అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అయ్యా పరిస్థితి అని చెప్పాడు బాబు గారు.
ఆల్రెడీ నేను మాట్లాడాను ప్రసాద్ గారు, ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తానని చెప్పాను. అప్పుడే గంగా ప్రసాద్ గారు ఇబ్బంది వస్తుంది, ఖచ్చితంగా మీరు అనుకున్న